సీఎం చంద్రబాబు నేడు బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10:40 బాపట్ల చేరుకోనున్న సీఎం చినగంజం కొత్తగొల్లపాలెంలో పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. అనంతరం పార్టీ సమావేశంలో పాల్గొనున్న ఆయన తిరిగి సాయంత్రం 4 గంటలకు ఉండవల్లికి చేరుకోనున్నారు. సీఎం చంద్రబాబు నేడు బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10:40 బాపట్ల చేరుకోనున్నారు సీఎం. చినగంజం కొత్తగొల్లపాలెంలో పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. అనంతరం పార్టీ సమావేశంలో పాల్గొనున్న ఆయన తిరిగి సాయంత్రం 4 గంటలకు ఉండవల్లికి చేరుకోనున్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి రంగారావు అందిస్తారు. రంగారావు, ఈరోజు సీఎం చంద్రబాబు బాపట్ల జిల్లా పర్యటన ఎలా ఉండబోతోంది? డీటెయిల్స్ ఏంటి? జ్యోతి, ఈరోజు ఉమ్మడి ప్రకాశం జిల్లా పర్చూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించిన చినగంజాం మండలంలో కొత్తగొల్లపాలెంలో సీఎం చంద్రబాబు పర్యటన ఉంది. ఈ 11 గంటలకి సుమారు 11 గంటలకు చేరుకొని ఈరోజు సాయంత్రం వరకు 4 గంటల వరకు పర్చూరు ప్రాంతంలో సీఎం పర్యటన ఉంది జ్యోతి. ఈ సందర్భంగా ఇక్కడ ఈ కొత్తగొల్లపాలెం అనే ఇది ఒక కుగ్రామం. ఇది కుగ్రామం ఎలా అంటే కనీస సౌకర్యాలు కూడా ఈ గ్రామంలో లేవు. అంటే రోడ్లు కానీ తాగునీరు కానీ అత్యంత పేద వర్గాలకు చెందిన ప్రజలు ఇక్కడ ఉన్నారు. ఈ గ్రామాన్ని ఎంచుకోవటంలోనే ఒక ఉద్దేశం ఉంది ఇక్కడ స్థానిక శాసనసభ్యుడికి. ఎలాగంటే ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అనేది జనరల్ గా ఎవరైనా చూపించే ప్రయత్నం చేస్తారు. అంటే అంతా బాగుందని చెప్పే ప్రయత్నం కాకుండా ఎటువంటి కనీస సౌకర్యాలు లేని ఈ గ్రామం ఎంచుకోవడానికి కారణం ఆ గ్రామాన్ని కానీ ఆ చుట్టుపక్కల గ్రామాన్ని కానీ అభివృద్ధి చేయాలనే ఒక ఆకాంక్ష స్థానిక శాసనసభ్యులకి అధికారులకి ఉన్నట్లు కనపడుతుంది జ్యోతి. ఈ చంద్రబాబు గారి పర్యటన ద్వారా ఈ చుట్టుపక్కల ఉన్న అనేక సమస్యలు ఉన్నాయి జ్యోతి. ఈ ప్రజలకి చిరకాల స్వప్నమైన ఓడరేవు నిర్మాణం అనేది ఇక్కడ ఉంది. చీరాలకి అతి దగ్గరలో లేదా ఓడరేవుకి సముద్ర తీర ప్రాంతానికి అతి దగ్గరగా ఉన్న గ్రామ ప్రాంతం ఇది. ఓడరేవు కనుక నిర్మిస్తే ఓడరేవు అలాగే షిప్ యార్డ్ కనుక నిర్మాణం అయితే ఈ ప్రాంత రూపురేఖలే పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది ఇక్కడ. దీంతో పాటు ఒక షిప్ యార్డ్ ద్వారా అనేక అనుబంధ సంస్థలు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. దీని మీద ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉందని చెప్పి నాయకులు తర్వాత అధికారులు ఎంతో ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు పర్యటన ద్వారా ఈ ప్రాంతంలో ఏ అనౌన్స్మెంట్ చేస్తారా అనేది ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు జ్యోతి. రంగారావు, ఇప్పుడు ఏ అయితే గ్రామాలు ఉన్నాయో ఈ వెనుకబడిన గ్రామాలు కానివ్వండి, సమస్యలతో ఉన్నటువంటి ఈ గ్రామాలకి పరిష్కార మార్గాలను కూడా ఈ సమావేశంలో ఏమన్నా సాల్వ్ చేసే దిశగా ప్రజలకి వరాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? అవును, ఉంది జ్యోతి. ఎందుకంటే ఈ గ్రామాన్ని ఎంచుకోవడంలోనే దాని ముఖ్య ఉద్దేశం కనపడుతుంది. ఎటువంటి కనీస సౌకర్యాలు కూడా లేని ప్రాంతం ఇది. ఆ గ్రామాన్ని పరిశీలించిన తర్వాత ఖచ్చితంగా దీనికి సంబంధించిన ఫండ్స్ అలొకేషన్ అనేది జరుగుతుంది జ్యోతి. అందుకనే ఈ పర్యటనకి ఈ చంద్రబాబు ముఖ్యమంత్రి పర్యటనకి ఈ గ్రామాన్ని ఎంచుకోవడానికి గల కారణం కూడా అదే జ్యోతి. ఇది దానికి సంబంధించిన అనేక అనౌన్స్మెంట్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఈరోజు ఆ గ్రామానికి ఆ చుట్టుపక్కల అభివృద్ధికి ఫండ్స్ ఇచ్చే అవకాశం ఉంది జ్యోతి. రైట్, థ్యాంక్ యూ రంగారావు. హెచ్సియుపై ప్రభుత్వం